ఒక వైద్యునిగా మీరు ప్రజలకు ఇచ్చే సూచనలు? ప్రతి ఒక్కరూ మీకు గవర్నమెంట్ ఇస్తుందా, ఎవరు ఇస్తున్నారా అన్నది మీ ప్రాణం మీ జబ్బు వచ్చినప్పుడు అవన్నీ మీరు ఆలోచించుకోలేదు. సో వెన్ యు ఆర్ యంగ్ స్టార్ట్ టేకింగ్ ఇన్సూరెన్స్. ఎందుకంటే 45 ఇయర్స్ తర్వాత మీరు ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే అప్పటికే డయాబెటీస్, హైపర్ టెన్షన్ వస్తుంది, ఒక పాలసీ ఇవ్వరు, ఇచ్చిన ప్రీమియం ఎక్కువగా ఉంటుంది, ఇవన్నీ కాంప్లికేషన్స్ ఉంటాయి. మీరు సంపాదన మొదలు పెట్టంగానే హెల్త్ ఇన్సూరెన్స్ మీద పెట్టుకోండి. మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకో విషయం మీ ద్వారా నేను చెప్పగలిగింది ఏంటంటే సిపిఆర్ అని ఉంటుంది అన్నమాట. మనిషికి అనుకోకుండా హార్ట్ అటాక్ వచ్చి గుండె ఆగిపోతుంది, రోడ్డు మీద పడిపోతారు. అటువంటి మనిషిని మనము అంబులెన్స్ వచ్చి డాక్టర్లు కానీ, నర్సులు కానీ, టెక్నీషియన్స్ కానీ వచ్చేంత వరకు అతన్ని ఎలా సస్టైన్ చేయాలి అన్నది ప్రతి నాగరిక సమాజంలో ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిందే. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.